ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा मृतङ्गमय. ॐ शान्ति शान्ति शान्तिः. ది సేక్రెడ్ అండ్ నాన్ సేక్రెడ్ ప్లానెట్స్ గురించి మనం చెప్పుకుంటూ ఉన్నాం. దాంట్లో ఒక్కొక్క దేశం మీద ఏ కిరణం ఏ రే ప్రధానంగా పనిచేస్తుంది అన్నటువంటి రహస్యాలు మనం చదువుకుంటూ వచ్చి మనం ప్రస్తుతం బ్రిటన్కి న్యూయార్క్ అమెరికాకి యునైటెడ్ స్టేట్స్లో వీళ్ళిద్దరిలో ఒక మంచి చేంజ్ అనేటువంటిది మనం గమనిస్తూ ఉన్నాం అనే విషయం ఒకటి చదువుకున్నాం అనుకున్నా. గ్రేట్ బ్రిటన్ భారతదేశం ఏ రకంగా అంటే భారతదేశం యొక్క సోల్ రేను బ్రిటన్ యొక్క పర్సనాలిటీ రే రెండు ఒకటి అన్నటువంటి విషయం అక్కడ మనం చెప్పుకున్నాం కదా. సో అందువల్ల వీటిల్లో ఒక ఇది ఉందండి అని చెప్పారు ఫస్ట్ రే. సో Britain is related to the first ray personality of Great Britain and the egoic of India. The implications are clear and interesting and also encouraging. So, Soul Ray, భారతదేశం ఫస్ట్ రే ఉండడం, గ్రేట్ బ్రిటన్ ది ఫస్ట్ రే పర్సనాలిటీ రేగా ఉండడం అనేటువంటి దాని చేత ఆ దేశంకి ఈ దేశం ఆకర్షింపడడం, తద్వారా ఇలా రెండింటి మధ్యలో ఒక ఇది ఏర్పడడం ఇవన్నీ కూడా చెప్పుకున్నాం. అదేవిధంగా అమెరికా కూడా ఈ రెండింటి మధ్యలో సోల్ అది the consciousness aspect of the Britain people is steadily shifting into an expression of their secondary soul, and hence they are seizing upon the opportunity at this time to serve humanity at immense cost. But oka soul ray and secondary గా ఉండడంతో స్లోగా కాన్షియస్నెస్ ఆస్పెక్ట్ వైపు ఇది షిఫ్ట్ అవడం అంటే జరుగుతుంది. సో పర్సనాలిటీగా లైఫ్ లీడ్ చేసినటువంటి కంట్రీ నెమ్మదిగా సోల్ ఆస్పెక్ట్లోకి టర్న్ అప్ అవుతుంది. అందు నుంచి కొద్దిగా వేరే దేశాలని వాళ్ళు వాళ్ళ దేశంలోకి రానివ్వడం కానీ లేదా వాళ్ళ దేశంలో ఉండనివ్వడం కానీ ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ద సేమ్ థింగ్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ ద అమెరికా పీపుల్. ద పాసిబుల్ ఆఫ్ షిఫ్టింగ్ ఐడియలిజం ఇస్ గ్రేట్. అమెరికాలో మెయిన్గా సిక్స్త్ రే కదండి, ఐడియలిజం నుంచి వాడు మా దేశం వాడైతే వాడిని రక్షిస్తాను అన్నటువంటి భావంలో నుంచి నెమ్మది అమెరికా కూడా షిఫ్ట్ అవుతుంది. వేరే దేశం వాడిని కూడా వాళ్ళు కన్సిడర్ చేయగలగడం ఇలాంటి వాటిల్లోకి దాంట్లో కూడా మార్పు అనేటువంటిది వస్తుంది. సో ఈ రెండు దేశాల్లోనే ఈ రకమైనటువంటి మార్పు మనం చాలా చక్కగా చూడవచ్చు. ఎందుకంటే రెండింటికి కూడా మనకు భారతదేశం యొక్క లింకప్ అంటుంటుంది. దానికేమో పర్సనాలిటీ రే అండ్ భారతదేశం యొక్క సోల్ రే. ఈ దేశానికి మన యొక్క పర్సనాలిటీ రే అండ్ దాని యొక్క సోల్ రే ఒకటి ఉండడం చేత ఈ రకమైనటువంటి లింకప్ అంటున్నది వీటిలో పనిచేస్తుంది అన్నటువంటి విషయం అక్కడ మనకి చెప్పి టోక్యో దేశం గురించి కూడా ఆఖరి దేశం ఇది మనం చదువుకుంటున్నటువంటి విషయంలో ఈ టోక్యో దేశం కూడా ప్రధానంగా ఫస్ట్ రే ఎనర్జీస్ అటువంటి పనిచేస్తున్నాయి. అలాగే ఈ పాయింట్స్ మనం చాలా ముఖ్యం. ఎందుకంటే దేశం యొక్క ప్రతి దేశంకి ఒక కిరణం పనిచేస్తుంటుంది. పర్సనాలిటీ రేగా ఒక కిరణం సోల్ రేగా పనిచేస్తుంటుంది. బాగా గుర్తుపెట్టేసుకోండి. అలాగే ప్రతి దేశానికి కూడా ఒక రాశి ప్రధానంగా వాళ్ళ ద్వారా పనిచేస్తుంటుంది. ఆ దేశం ద్వారా ఒక రాశి పనిచేస్తుంటుంది. ఇది ఒక విషయం మనం బాగా తెలుసుకుంటే దాన్ని బట్టి భవిష్యత్తు అంటుంటుంది ఆ దేశం ఎలా ఉంటుంది ఏమిటి ఈ రహస్యాలను కూడా చక్కగా అవగాహనలో తెచ్చుకుంది. అంటే చాలా వరకు మనం ఉదాహరణ మనం హారోస్కోప్ వేసుకుని మనం చూసుకుంటే ఎలా అయితే జీవులది వీళ్ళ యొక్క భవిష్యత్తు ఎలా ఉంటుందని ఎలా అయితే మనం చెప్తాము. బట్ ఇట్ నీడ్ నాట్ బి 100%.
విల్ హ్యాపెన్, బట్ మోస్ట్ ప్రాబబ్లీ ఇట్ విల్ హ్యాపెన్ దిస్ వే. సో అది ఎట్లయితే ఉంటుందో ఈ దేశాల యొక్క రహస్యాలు కూడా అదేవిధంగా ఈ కిరణములు పనిచేయడం, వీటి యొక్క రహస్యాలు తెలుసుకున్నప్పుడు ఈ రకమైనటువంటి జీవిత విధానం కలిగి ఉంటారు వీళ్ళు అనేటువంటిది మనం చెప్పుకోవచ్చు మనం. సో అట్లా అయితే అలానే ఉంటారని అనక్కర్లేదు, వాటిల్లో కూడా మార్పు అనేటువంటిది వస్తుంటుంది. ప్రస్తుతం దేశాల యొక్క కిరణములు కూడా ప్రస్తుతం మారుతూ ఉన్నాయి అంటే విషయం కూడా ఒకటి మనం గుర్తుపెట్టుకోవచ్చు. అంటే 100% అలానే ఉంటాడు వాడు అంటుండేది ఏం లేదు. వీటి వలన ఏమిటి, మన ఉదాహరణ మన జాతకం చూపించుకున్నాం, దానివల్ల తెలుసుకోవాల్సిన విషయం, తెలియబడాల్సినటువంటి విషయం ఏంటంటే ఎక్కడెక్కడ మనం సరిదిద్దుకోవాలి, ఎక్కడెక్కడ మన జీవితాన్ని మనం సరిదిద్దుకొని మన జీవితాన్ని ఓ చక్కటి జీవన విధానంలోకి మనం తీసుకెళ్లాలనేటువంటి విషయం మనం తెలుసుకోవాలి ఎప్పుడు కూడా. అంతే తప్పితే మనం కేవలం నాకు ఉద్యోగం ఎప్పుడు వస్తుంది, వ్యాపారం ఎలా ఉంటుంది అనేటువంటి విషయం వరకు తెలుసుకుని వదిలేకూడదు. అవి తెలుసుకుంటే తెలుసుకోండి, దట్ డిఫరెంట్. బట్ మనం బాగుపడాలంటే ఏం చేయాలి అనేటువంటి విషయం మనకు జాతక చక్రాల్లో తెలియబడతాయి. అవి వాడుకోవడం, వినియోగించుకోవడం చేత మన జీవితం అందులో చెప్పినటువంటి ఇన్సిడెంట్స్ నుంచి మనం చక్కగా పాస్ ఆన్ అయిపోగలుగుతాం. చక్కగా అవేవి మనం ఎదుర్కోకుండా తేలిగ్గా, అంటే టు ద పాసిబుల్ ఎక్స్టెంట్ వీ కెన్ మూవ్ టువర్డ్స్ ద గుడ్. అది బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. ఇక్కడ కూడా ఆ దేశాల గురించి మనకి చెప్పడంలో ముఖ్య ఉద్దేశం అదే. ఇక్కడ టోక్యోదేమో ఫస్ట్ రే అని చెప్పారు. అలాగే జపాన్ ఈస్ గవర్న్ బై ద సోల్ రే ఇన్ ద కాన్షియస్నెస్ ఆఫ్ ఇట్స్ లీడర్స్. Its sixth ray of personality is regarding to the call of first ray of energy. So Japan demo sixth ray personality ray and first ray is its soul ray. Alage hence all present unhappy attitudes and hence Germany is good first ray. So hence therefore the axis. I would here point out that the interrelations is to inevitable fate. The fate of the nations lies in the marshal of the nations forces focus the national intent and develop the characteristics of the people, leaving in fact behind them the memory of symbols of nation intent, ideals, or corruption. This could be seen working in a demonstrable way by its two great guiding groups, of which leaders, the three axis groups of leaders dominated by the evil German group, with Italy and Japan fighting at intervals. అది ఈ త్రీ యాక్సిస్ అంటే ఇదే ఇందాక చెప్పుకున్నటువంటిది. ఫేట్ ఆఫ్ ది నేషన్స్ లైస్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఇట్స్ లీడర్స్. యూజువల్లీ దే మార్షల్ ది నేషన్స్. లీడర్స్ ఏం చేస్తుంటారంటే దేశం యొక్క భవిష్యత్తు ఎవరి చేతుల్లో ఉంటుంది అంటే దేశాధ్యక్షుడి చేతుల్లో ఉంటుంటుంది. వీళ్ళు ఏం చేస్తుంటారు, దేశాధ్యక్షులు వీళ్ళు దే మార్షల్ ది నేషన్స్. వాళ్ళు చోట్ల వాళ్ళు అంటే వాళ్ళ దేశంలో వాళ్ళు వర్తిస్తున్నప్పుడు వాళ్ళ యొక్క భావములు అనేటువంటివి దేశం మీద ప్రభావం చూపించేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందు గురించి ది మార్షల్ ది నేషన్స్ ఫోర్సెస్ ఫోకస్ ద నేషనల్ ఇంటెంట్ and develop the characteristics of the people, leaving in fact behind them the memory of symbols of national intent. ఈ దేశం యొక్క ముఖ్యోద్దేశం ఏమిటి, దేశం ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా ఉండాలి అనేటువంటి విషయం పక్క పెట్టేసి ఆ దేశాధ్యక్షుడు యొక్క భావములు, ఆ జీవులు, ఆ దేశంలో ఉంటున్నటువంటి వాళ్ళ యొక్క భావములు కొంత ప్రభావం చూపించేటువంటి అవకాశాలు కూడా ఉంటుంటాయి. ఓవరాల్గా ఏంటంటే దేశాధ్యక్షుడు కూడా మనకి సరైనటువంటి వాడు ఉన్నప్పుడు ఆ దేశం యొక్క సోల్ రే అంటున్నది ఎక్కువ ప్రభావం చూపిస్తూ అది అభివృద్ధి పొందడానికి అవకాశం ఇక్కడ రాస్తాం. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే దీన్ని అన్నారంటే ఇక్కడ యాక్సిస్ గ్రూప్ అన్నారు. యాక్సిస్ గ్రూప్ అంటే ఏంటంటే అమెరికా, బ్రిటన్ అండ్ రష్యా ఈ మూడింటిని యాక్సిస్ గ్రూప్గా చెప్తారు. అవి ఒక గ్రూప్గా అయ్యాయి. తర్వాత జర్మనీ, ఇటలీ అండ్ జపాన్ ఈ మూడు ఒక గ్రూప్గా అయ్యాయి. ఇవి ఒకటిగా అవడంలో ఏంటంటే వాటికి సోల్ రే అండ్ పర్సనాలిటీ రే అంటున్నది ఒకటిగా ఉంటుండడం చేతి ఇవన్నీ కూడా ఒక గ్రూప్గా ఫామ్ అవుతుంటాయి. అది ఇక్కడ బేసిక్గా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం.
ఇందాక చెప్పారు కదా మనకి జర్మన్ది, ఇటలీది, జపాన్ది ఈ మూడింటిది ఒక రకంగా ఉన్నాయి. దట్ ఈస్ ఫస్ట్ రే అంటుండేది ఎక్కువగా ఉంది. ఇందాక చెప్పినటువంటి యాక్సిస్ గ్రూప్ ఏమో సెకండ్ రే అంటుండేది ఎక్కువగా ఉంటుంటుంది. వాటిల్లో సెకండ్ రే ఆస్పెక్ట్స్ డెవలప్ అవడం అంటుండేది ఎక్కువగా ఉంటుంది. అయితే బేసిక్గా ఇక్కడ ఇంకొక విషయం ఆయన చెప్తుంటుండేది ఏంటంటే టోటల్గా మ్యాన్ కైండ్ని రెండుగా డివైడ్ చేస్తే మనం, అంటే తూర్పు దేశాల వాళ్ళు, పశ్చిమ దేశాల వాళ్ళు, ఆక్సిడెంట్, ఓరియంట్. సో ఈ ఆక్సిడెంట్, ఓరియంట్ అంటుండేది మనం కన్సిడర్గా మనం తీసుకుని మనం చూసుకుంటే ఆక్సిడెంట్ వాళ్ళందరి యొక్క సోల్ రేనేమో సెకండ్ రే అని చెప్తున్నారు. అలాగే వాళ్ళ యొక్క పర్సనాలిటీ రేనేమో ఫోర్త్ రేగా చెప్పారు ఆక్సిడెంట్ది, అంటే పశ్చిమ దేశాల్లో. ఓరియంట్ అంటే తూర్పు దేశాల వాళ్ళ యొక్క సోల్ రేనేమో ఫోర్త్ రేగా చెప్పారు, వాళ్ళ యొక్క పర్సనాలిటీ రేనేమో థర్డ్ రేగా చెప్పారు. సో తూర్పు దేశాల వాళ్ళ యొక్క సోల్ రే, పశ్చిమ దేశాల వాళ్ళ యొక్క పర్సనాలిటీ రే ఒకటిగా ఉంది. అది వీడు వాళ్ళ దానికి వెళ్ళడానికి కారణంగా. అది ఒక రహస్యం ఇక్కడ గుర్తుంచుకోండి. సో ఆల్ కెన్ మూవ్ ఆఫ్ ఏ మైనర్ రే ఆన్ టు ఏ మేజర్ ఇఫ్ డెస్టినీ డిక్రీస్. సో మైనర్ రేగా ఉన్నటువంటిది మేజర్ రేలోకి వెళ్ళడం అనేటువంటిది ఒక విధానం. పర్సనాలిటీ రేగా ఉన్నటువంటి వాడు సోల్ రేగా వెళ్ళడం అనేటువంటిది ఒక విధానం. అంటే దాన్ని బట్టి అంటే పాశ్చాత్య దేశాల వాళ్ళు తూర్పు దేశాల వైపు ఆకర్షింపబడడం అంటున్నది ఒక విధానం. వీడు అటువైపు వెళ్ళిపోతున్నట్టు అంటే ఏమిటి అర్థం అంటే ఈ రే ఆస్పెక్ట్స్ కానీ అవగాహన చేసుకోండి, వేరే విషయంగా కాదు, వేరే ఉద్దేశంగా. వాళ్ళ యొక్క పర్సనాలిటీ రే, మన యొక్క సోల్ రే ఒకటి. సో వాళ్ళు తూర్పు దేశాలకి ఆకర్షింపబడడం అంటే దే ఆర్ బీయింగ్ ఎలివేటెడ్. వాళ్ళు ఒక మంచి ధ్యానం చేసుకుందామని కానీ, చక్కగా మనం భారతదేశం ఎప్పటికైనా ఒకసారైనా వెళ్ళాలనిపించడం తూర్పు దేశాలు ప్రధానంగా. అక్కడ ఏదో కాసేపు ఏదో మనం ధ్యానము, మహానుభావులు అక్కడ ఉంటారట హిమాలయాల్లో, వెళ్ళి వాళ్ళని చూడాలని ఇలాంటి భావాలు కలిగి ఉంటుంటారు. ఎందుకంటే దీని యొక్క సోల్ రే, వాళ్ళ యొక్క పర్సనాలిటీ రే ఒకటి. మన యొక్క సో ఇది లింకప్ మెయిన్గా. సో మన యొక్క పర్సనాలిటీ రే, తూర్పు దేశాల వాళ్ళ యొక్క పర్సనాలిటీ రే థర్డ్ రే, వాళ్ళ యొక్క పర్సనాలిటీ రే ఫోర్త్ రే. అది పర్సనాలిటీ రేస్ చూస్తాం. సో ఇప్పుడు మనకి యాక్సిస్ గురించి మనం 4 విషయాలు చదువుకున్నాం. ఏ స్టడీ ఆఫ్ ది అబౌట్ టాబ్యులేషన్. అది దర్ ఇస్ ఎ గ్రేట్ కంట్రీస్ హోల్డ్ ద డెస్టినీ ఆఫ్ ద హ్యుమానిటీ ఇన్ దేర్ హ్యాండ్స్ అట్ దిస్ టైమ్. మెయిన్గా భూమి మీద ఉంటున్న మానవ జాతి ఎక్కువగా ఈ కంట్రీస్ మీద ఎక్కువగా ఆధారపడింది. మొత్తం మానవ జాతి ఒకటి అమెరికా, ఒకటి గ్రేట్ బ్రిటన్, ఒకటి రష్యా, ఒకటి. సో రష్యాలో ఎక్కువగా నడిచేటువంటిది ఏంటంటే డిక్టేటర్షిప్. అది నెమ్మదిగా అందులో మార్పు అనేటువంటిది వచ్చేస్తుంది. ఆల్మోస్ట్ డిక్టేటర్షిప్ అందులో తగ్గిపోయింది. తర్వాత బ్రిటన్లో ఉండేటువంటిది ఏంటంటే వేరే దేశాల వాడు వీడు ఆక్యుపై చేసేసి వీడు పరిపాలన చేసేద్దాం అంటే భావం. అది కూడా వాటిలో నెమ్మదిగా సర్దుకుంటుంది. తర్వాత అమెరికా యొక్క ఉద్దేశం ఏమిటంటే మెయిన్గా కంట్రోలింగ్ రిలీజియస్ యూనిటీ. వాటిలో ఈ దేశాలు ఇవన్నీ కూడా ఏంటంటే వీటిల్లో ఒక ఏదో అంటే వీళ్ళు పొలిటికల్గా అయినా ఒక లింకప్ అంటున్నది ఎస్టాబ్లిష్ చేసుకోవడం, లేదా రిలీజియస్ ఆస్పెక్ట్గా అయినా సరే ఒక లింకప్ అంటున్నది ఎస్టాబ్లిష్ ఉండడం. ఇది ఏదో ఒక అంటే యాక్సిస్ గ్రూప్ అన్నటువంటిది ఈ 3 దేశాలు ప్రధానంగా మొత్తం మానవ జాతిని వీళ్ళ హ్యాండ్స్లో ఉంటుంది. ఇది ఒక రహస్యం గ్రూప్. సో వీళ్ళు ఏదో రిలీజియస్ ఆస్పెక్ట్స్గా అయినా వీళ్ళు ముగ్గురు కలిసి మొత్తం మానవ జాతిని లీడ్ చేస్తుంటాయి. If not controlling, religious unity is being established, though it is not yet functioning, and all 3 countries are learning very rapidly. Through the United States at present is learning them the most slowly. So United States లో ఏంటంటే లెర్నింగ్ ఇట్ ఈస్ ద సెకండ్ రే కదండి, సోల్ రే. అందరించి ఇట్ ఈస్ స్టార్టెడ్ షోయింగ్ ది లవ్ అండ్ అఫెక్షన్. అంటే కొంచెం హయ్యర్గా వెళ్ళి బాధించాలి మనం. వాడు వేరే దేశాల వాళ్ళకి వీళ్ళకి వాడు తెలియకుండా వాడు వాళ్ళందరూ కూడా చక్కగా జీవించడానికి కావాల్సినటువంటి ఇది చేస్తున్నాడు యునైటెడ్ స్టేట్స్. సో ఈ 2 దేశాలు కూడా ఆ దేశం యొక్క దీంట్లోకి నెమ్మదిగా టర్న్ అప్ అవుతుంది. అది ఇక్కడ రహస్యం. ద ఆక్సిడెంట్ అండ్ ది ఓరియంట్ ఆర్ లింక్డ్
through the personality ray of the Occident and the egoic ray of the Orient, which becomes the dominant factor. When these various relationships are somewhat grasped, ఈ రిలేషన్షిప్స్ని వీటిని చక్కగా మనం అవగాహనలో పెట్టుకుంటే మనకి రాబోయేటువంటి కాలం ఎలా ఉంటుంది అనేటువంటి విషయం ఒకటి తెలుస్తుంది అంటున్నారు. అంటే ఏంటంటే హ్యాపీనెస్ టేకింగ్ ప్లేస్ టుడే విల్ అండర్స్టాండ్ ది గోల్ అండ్ ది మెథడ్ ఆఫ్ ఇట్స్ అటైన్మెంట్ మోస్ట్ క్లియర్లీ. సెకండ్ రే అంటున్నది సోల్ రేగా ఉన్నారు, లేదా ఫస్ట్ రే అంటున్నది సోల్ రేగా ఉన్నారు. ఇలాంటి విషయాలు కొంచెం మన అవగాహనలో తెలుసుకోగలిగితే ఆ దేశం ఏంటనేటువంటిది, సో వాళ్ళ ఫ్యూచర్ ఇలా ఉంటుంది అనేటువంటి విషయం ఒకటి మనం చక్కగా తెలుసుకోవచ్చు. ద నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ విల్ సీ ఇట్స్ గెయిన్ when it really happening is a shift in the human consciousness from its focus on individual energies functioning through some specific ring pass knot, individual, national, continental, or racial, to a grasp of their interrelation and effects upon each other. The science can be studied in various ways. సో మానవుడి యొక్క లైఫ్ ఆస్పెక్ట్ మనం జాగ్రత్తగా అవగాహన చేసుకోగలిగితే, వాడిలో మూవ్ అవుట్ అవుతున్నటువంటి ఎనర్జీస్ మీరు జాగ్రత్తగా తెలుసుకోగలిగితే, ఈ ఎనర్జీస్ ఇవి ఎట్లా కదులుతున్నాయి, ఎనర్జీస్ యొక్క రూపం ఎలా ఉంటుంది ఏంటనేటువంటి విషయం అంటే చాలా హయ్యర్ పడుతుంది. అంటే సృష్టిలో ఎనర్జీ ఉంటుంది అనేటువంటి విషయం ఒకటి తెలుసుకోవాలి, అది దర్శించాలి. ప్రతి దాంట్లోనే ఎనర్జీ ఉంది అనేటువంటి విషయం ఒకటి తెలుసుకోవాలి. ఈ ఎనర్జీస్ అన్ని కూడా ఎట్లా ఇవి మూవ్ అవుతున్నాయి, ఎటువంటి టైప్ ఆఫ్ ఎనర్జీస్ ఇది హోల్డ్ చేస్తుంది అంటే పాయింట్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. వాట్ టైప్ ఆఫ్ ఎనర్జీ ఇట్ ఈస్ హోల్డింగ్. ఇక్కడ టైప్ ఆఫ్ ఎనర్జీ అనగానే ఇట్ ఈస్ మెజర్డ్ ఆర్ ఇట్ ఈస్ బీయింగ్ ఎక్స్ప్రెస్డ్ త్రూ సమ్ రే, ఫస్ట్ రే, సెకండ్ రే, థర్డ్ రే, ఇలా ఏదో ఒక ఎక్స్ప్రెషన్గా ఆ ఎనర్జీ అంటున్నది ఎక్స్ప్రెషన్లోకి వస్తుంది. సో ఈ ఎనర్జీ యొక్క ఎక్స్ప్రెషన్స్ని మనం అవగాహనలో పెట్టుకోగలిగితే, సో ఈ ఎనర్జీస్ నెక్స్ట్ ఎటువైపు టర్న్ అవుతాయి అన్నటువంటి విషయం మనం తెలుసుకోవచ్చు. సో అలా చెప్తే ఇక్కడ కొన్ని పాయింట్స్ చెప్తున్నారు, ఒక 4 పాయింట్స్ చెప్తున్నారు. ఫస్ట్ పాయింట్గా ఏంటంటే ఫ్రమ్ ద యాంగిల్ ఆఫ్ యాంటోగోనిజం. సో ఇప్పుడు ఇలా ఉంది కాబట్టి వీడు ఉదాహరణకు వీడు బాగా గర్వంగా అలా ఉంటున్నాడు అనుకోండి, ఊరికి మనం మనుషులనిగా మనం స్టడీ చేసుకుంటే బాగా గర్వంగా ఇష్టమైన బాగా పొగరుగా అలా ఉంటుంటే రాబోయేటువంటి కాలంలో వాడు చాలా దెబ్బతింటాడు, చాలా నష్టపోతాడు. వాడి చుట్టూతో ఉండేటువంటి రిలేషన్స్ని వీళ్ళందరూ నష్టపోతాడు. సో దానివల్ల వాడి జీవితంలో చాలా కష్టాలు పడి ఇతరులను ప్రేమించడం అంటే దాంట్లోకి వాడు వస్తాడు అంటే విషయం ఒకటి అలా చెప్పచ్చు మీరు. దట్ ఈస్ ఫ్రమ్ ది థియరీ ఆఫ్ యాంటాగోనిజం. అది ఇలా ఉన్నాడు కాబట్టి అలా అవుతాడు అంటే విషయం అదొకటి. తర్వాత ఫ్రమ్ ది యాంగిల్ ఆఫ్ ఐడెంటిటీ ఆఫ్ ఫోర్సెస్ లీడింగ్ inevitably to identity of interest and activities. యాంగిల్ ఆఫ్ ఐడెంటిటీ ఆఫ్ ఫోర్సెస్, వాడిలో ఎటువంటి కోరికలు ఎటువంటి భావములు కలిగి ఉంటున్నాయి, వాడు అటువంటి కోరికలు అటువంటి భావములు కలిగి ఉంటున్నాడు కాబట్టి వాడి యొక్క భవిష్యత్తు ఈ రకంగా ఉంటుంది అన్న విషయం మీరు చక్కగా చెప్పారు. ఈ రోజు లేకపోవచ్చు వాడు, బట్ వీడు ఎటువంటి భావములు చక్కగా చదువుకుందాం, బాగా చక్కగా మనం మంచిగా చదువుకొని మంచిగా ఉందాం అంటే భావం. ఉదాహరణకి ఇప్పుడు పరీక్షలో వాడుకి సీట్ రాకపోయినా నెక్స్ట్ ఇయర్ వాడు డెఫినెట్గా వాడు సీట్ సంపాదిస్తాడు. అలాంటిది మనం చెప్పచ్చు. ఎందుకంటే హీఈస్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ స్టడీయింగ్ అండ్ హీఈస్ డూయింగ్ హార్డ్ వర్క్, విచ్ మే నాట్ బి సఫిషియంట్ మేబీ దిస్ ఇయర్, బట్ నెక్స్ట్ ఇయర్ హీ విల్ డెఫినెట్లీ డూ ఇట్. అలా మనం చెప్పచ్చు. దట్ ఈస్ బేస్డ్ ఆన్ ఒకటి యాంగిల్ ఆఫ్ ఐడెంటిటీ అన్నది దాన్ని. నెక్స్ట్ ది యాంగిల్ ఆఫ్ ఫ్యూషన్, ఆఫ్ యూనిటీ, ఆఫ్ విజన్ అండ్ ఆఫ్ గోల్స్. యాంగిల్ ఆఫ్ ఫ్యూషన్, యూనిటీ అన్న. సో యాంగిల్ ఆఫ్ ఫ్యూషన్, ఆఫ్ యూనిటీ, దీన్ని బట్టి వీడి యొక్క విజన్ ఏంటి, వీడి యొక్క గోల్ ఏమిటి దాన్ని చక్కగా చెప్పచ్చు. యాంగిల్ ఆఫ్ యూనిటీ అన్నది అంటే వాడి విజన్ వాడి యొక్క గోలు రెండు కలవడం. ఉదాహరణకు ఐఐటీలో సీట్ రావాలి, వాడి విజన్ అది, వాడి గోల్ అది ఉంటుందా లేదా అంటున్నది వాడిలో యాంగిల్ ఆఫ్ యూనిటీ ఎలా ఉంది అనేటువంటిది చూడండి. అంటే వాడిలో ఉంటుంటే ఎనర్జీస్ అన్నీ కూడా ఏకోన్ముఖమై పనిచేస్తున్నాయా లేదా మీరు చూస్తే వాడిలో యాంగిల్ ఆఫ్ యూనిటీ కరెక్ట్గా ఉందంటే ఎస్, వాడు డెఫినెట్గా గోల్ రీచ్ అయిపోతాడని మీరు చెప్పచ్చు. దిస్ ఈస్ థర్డ్ ఆస్పెక్ట్. ఇలా కూడా మీరు ఎనర్జీస్ని మీరు స్టడీ చేయొచ్చు. ఒక దేశం యొక్క ఎనర్జీస్ని ఈ రకంగా కూడా మీరు స్టడీ చేయొచ్చు. చోట్ల వర్తించేటువంటి ఎనర్జీస్ని ఈ రకంగా స్టడీ చేయొచ్చు. అది అట్లా. నెక్స్ట్ ఫ్రమ్ ది యాంగిల్ ఆఫ్ హ్యుమానిటీ యాజ్ ఎ హోల్, ఇఫ్ ఇట్ ఈస్ రిమెంబరింగ్ దట్ హ్యుమానిటీ ఇస్ ప్రైమర్లీ గవర్న్ బై 2 rays, ది సెకండ్ అండ్ ద ఫోర్త్, ఇట్ విల్ బి ఫౌండ్. అది ఇంకొక రకంగా దేశాన్ని ఎలా మీరు స్టడీ చేయొచ్చు అంటే మొత్తం మానవ జాతి ప్రధానంగా సెకండ్ అండ్ ఫోర్త్ రే చేత లీడ్ అవ్వబడుతున్నాయి మొత్తం మానవ జాతి. సో ఏ దేశం యొక్క
ఈగోయిక్ రే అండ్ పర్సనాలిటీ రే ఇవిగా ఉన్నాయో, అంటే సెకండ్ రే అండ్ ఫోర్త్ రేగా ఉన్నాయో, ఆ దేశం చెప్పేటువంటి విషయం కానీ, ఆ దేశం ప్రొడ్యూస్ చేసేటువంటి ప్రోడక్ట్స్ కానీ మొత్తం వరల్డ్ వైడ్ వాటిని వాడతారు. ఎందుకు వాడతారు? ఇప్పుడు మన దగ్గర ఉదాహరణకి ఏదో తయారు చేస్తారు. ఉదాహరణకు బట్టలు ఉన్నాయి. మన దేశం బట్టలు తయారు చేస్తుంది, కానీ పలానా దేశం యొక్క బట్టలు మాత్రమే ధరించాలనే భావం వీళ్ళు కలుగుతాం. ఎందుకు కలుగుతుందంటే బికాస్ ఆఫ్ ఇట్స్ సోల్ రే అండ్ పర్సనాలిటీ రే ఆర్ ఇన్ యూనిషన్ విత్ ద సోల్ రే అండ్ పర్సనాలిటీ ఆఫ్ హ్యుమానిటీ. అందుకని ఆ దేశం ఏది చెప్తే మిగిలిన దేశాలన్నీ కూడా అటుగా వినడానికి, మిగిలిన దేశాలన్నీ కూడా అవిగా ఫాలో అవడానికి ఎక్కువగా కారణాలుగా ఉంటున్నాయి అని చెప్తున్నారు. దట్ ఈస్ హౌ సెకండ్ రే అండ్ ఫోర్త్ రే. సో మీరు ఇప్పుడు దాన్ని బట్టి మీరు సెకండ్ రే అండ్ ఫోర్త్ రే ఉన్నటువంటి దేశాలు ఏంటనేది మీరు నిన్న ఇవాళ మనం చెప్పుకున్న క్లాస్లో చూసుకుంటే ఇదండి అవును కరెక్టే అంటూనే మనకి తెలిసిపోతుంది. Therefore, through the five major centers in the planet, today spiritual energy is streaming forth. అది మనం ప్రధానంగా ఏంటంటే 5 పాయింట్స్ ద్వారా, 5 దేశాల ద్వారా స్ట్రీమింగ్ ఆఫ్ ఎనర్జీ అంటే జరుగుతుంది చోట్ల అన్నటువంటి విషయం మనం చదువుకుంటూ వచ్చాం. And according to the vehicle of expansion which receives its impact, uh, so will be the reaction and activity, and so will be the type of consciousness interpreting and using it. So, ఈ 5 major centers in a planet. సో అది ఏ సెంటర్కి సంబంధించినటువంటి దేశమో ఆ సెంటర్కి సంబంధించినటువంటి ఎనర్జీస్ అక్కడ ఎక్కువగా ఆ దేశం వల్ల ఫ్లో అవడం అటువంటి జరుగుతుంది. ఇట్స్ ఇంపాక్ట్ సో విల్ బి ద రియాక్షన్ అండ్ యాక్టివిటీ, అండ్ సో విల్ బి ద టైప్ ఆఫ్ కాన్షియస్నెస్ ఇంటర్ప్రిటింగ్ అండ్ యూజింగ్ ఇట్. ద ఏన్షియంట్ అకల్ట్ truism remains accurate. Consciousness is dependent upon its vehicle for expression, and both are dependent upon life and energy for existence. సో ఈ రెండు కూడా ఇక్కడ ఒక విషయం బాగా గుర్తుపెట్టుకుంటారు. ఏంటిట అంటే మనకి తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే మన దేశం యొక్క విషయాలు మనం జాగ్రత్తగా అవగాహనలో పెట్టుకోగలిగితే ఇక్కడ చెప్పబడేటువంటి విషయం ఏంటంటే ఆ కాన్షియస్నెస్ ఇస్ డిపెండెంట్ అపాన్ ద వెహికల్ ఫర్ ఎక్స్ప్రెషన్. కాన్షియస్నెస్ వెహికల్ మీద ఆధారపడుతుంటుంది ఫర్ ఇట్స్ ఎక్స్ప్రెషన్. ఆ తీసుకోబడినటువంటి వెహికల్ని బట్టి వాడి యొక్క కాన్షియస్నెస్ అంటున్నది ఎక్స్ప్రెస్ అవుతుంది. కానీ కాన్షియస్నెస్ ఫారం అంటే దేహము దేని మీద డిపెండ్ అవుతుంటాయంటే చోట్లో నుంచి వాడి దేహంలోకి వర్తింపడేటువంటి ప్రాణశక్తి మీద రెండు ఆధారపడుతుంటాయి. లైఫ్ అండ్ ఇట్స్ ఎనర్జీ అన్నారు. లైఫ్ అండ్ ఎనర్జీ చోట్లో ప్రాణము, తర్వాత డిపెండెంట్ అపాన్ లైఫ్ అండ్ ఎనర్జీ ఫర్ ఎగ్జిస్టెన్స్. ఈ రెండింటి మీద ఇదంతా కూడా ఆధారపడి నడిచేటువంటి ఇది విషయం. కనుక ఈ విషయం బాగా గుర్తుపెట్టుకుంటున్నారు. దిస్ రిమైన్స్ అన్ ఇమ్యూటబుల్ లా. సో కాన్షియస్నెస్, ఫారము ఈ రెండు దేని మీద ఆధారపడుతుంటాయి? ఆ దేశంలో ఉండేటువంటి ప్రాణశక్తి, తర్వాత ఆ దేశంలో ఉండేటువంటి చక్కగా వీటి మీద ఇది ఎక్కువగా ఆధారపడుతుంటుంది. ఇది ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి పాయింట్. The 5 cities which are exoteric expression of the esoteric center of force, and through which the hierarchy and Shambhala are seeking to work, are the correspondence in the planetary body to the 4 centers of the spine and the Ajna center in the body of humanity and of individual man. In the 3 cases, they are living vital focal points of డైనమిక్ ఫోర్స్. వాటిని ఏమన్నారంటే ఈ 5 పాయింట్స్ కూడా మానవుడిలో ఉండేటువంటి మూలాధారం నుంచి ఆజ్ఞా చక్రం దాకా 4 పాయింట్స్ ఈ ఆజ్ఞా చక్రం. సో మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరకం, విశుద్ధి, ఆజ్ఞ. ఇవి to a greater or lesser extent. In all 3 cases, they are living vital focal points of dynamic energy, 4 centers of the spine and the Ajna center of it. So, is in the body of humanity and of the individual man. In all 3 cases, they are living vital focal points of dynamic force
to a greater or lesser extent. Some predominantly express soul energy and some personality force. Some are influenced by Sambhala and some by the hierarchy. The head center of the Occident is beginning to react to secondary energy and the Ajna center to the fourth ray energy, and is this lies the hope of the race of man. అన్నీ ఇక్కడ ఇచ్చారు ఒక పాయింట్లో. సో ఇక్కడ చెప్పబడుతున్న విషయం ఏంటంటే సమ్ ప్రిడామినెంట్లీ ఎక్స్ప్రెస్ సోల్ ఎనర్జీ అండ్ సమ్ పర్సనాలిటీ ఫోర్స్. కొన్ని దేశాలు ప్రధానంగా సోల్ ఎనర్జీని ఎక్స్ప్రెషన్గా ఉంటుంటాయి. అంటే జాగ్రత్తగా మనం అవగాహన చేసుకోగలిగితే దేశంలో ఎప్పుడైనా సరే కొన్ని ఇబ్బందులు పాలవడం అంటుండే జరుగుతుంది. ఈ ఇబ్బందులు పాలవడంలో దేశం కొంత శిక్షణ అంటున్నది పొందుతుంది. అంటే దేశానికి ఎప్పుడు కూడా ఒక శిక్షణ అంటున్నది ఇవ్వడంలో, లేదా మానవుడికి ఒక శిక్షణ అంటున్నది ఇవ్వడంలో, అంటే ఈ శిక్షణ దేనికి అంటే వాడు సోల్ రేక్ వాడు లింకప్ అవ్వడానికి ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. సోల్ రేక్ వాడు ఎప్పుడైతే లింకప్ అవుతాడో వాడి యొక్క పర్సనాలిటీ రే నుంచి ఆ దేశం కానీ లేదా ఒక మానవుడు కానీ వాడు లింకప్ అవ్వడం చేత ఏమవుతుందంటే వాడు లైఫ్ ఆస్పెక్ట్ని చక్కగా వాడు అవగాహనలోకి తెచ్చుకోవడం, వాడు జీవించవలసినటువంటి విధానం చక్కగా వాడు ఏర్పాటు చేసుకోగలడు, ఇవన్నీ కూడా వాడికి తెలుస్తాయి. అందులో భాగంగా వాడు ఈ సోల్ రే అంటున్న దాంట్లోకి వాడు ప్రయాణించడంలో వాడి యొక్క రే అంటున్నది మారుతుంది. అంటే వాడి యొక్క పర్సనాలిటీ అంటుండే తక్కువ ప్రభావం చూపించడం, వాడి యొక్క సోల్ రే అంటున్నది ప్రభావం చూపించడంలో దేశంలో ఉండేటువంటి మానవ జాతి యొక్క మైండ్ ఆస్పెక్ట్స్ అంతా కూడా మారుతుంటాయి. అంటే ఓవరాల్గా దేశం మీద రెండు రకాలైనటువంటి ప్రభావాలు పడుతుంటాయి. ఒకటి, దేశం ఇన్ జనరల్ ఆ దేశం మీద ఒక కిరణం, ఒక టైప్ ఆఫ్ ఎనర్జీ ఆ దేశంలో పనిచేయడం అంటున్నది ఒకటి నడుస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఆ దేశాన్ని నడిపేటువంటి దేశాధ్యక్షుడి యొక్క ప్రభావం కూడా వాడి మీద పడుతుంది. దేశాధ్యక్షుడు దేని మీద ఆధారపడుతూ ఉంటాడంటే కనుక జీవుల యొక్క మనస్సు మీద ఆధారపడుతుంటాడు. అటువంటి దేశాధ్యక్షుడు ఎందుకు ఎన్నుకోబడ్డాడు? బికాస్ వీళ్ళు అటువంటి వాడు కాబట్టి అటువంటి దేశాధ్యక్షుడిని ఎన్నుకున్నారు వాళ్ళు. అలా సో ఇన్ జనరల్ కంట్రీ యొక్క పర్సనాలిటీ రే అండ్ సోల్ రే ఒకటిగా ఉంటుంది. జీవుల యొక్క పర్సనాలిటీ రే అండ్ సోల్ రే అనేటువంటి దానితో లింకప్ అయినప్పుడు దేశంలో ఉన్నటువంటి వాడు చాలా బెనిఫిట్ పొందుతాడు. దానికి భిన్నంగా ఒకసారి ఆ దేశంలో ఉండేటువంటి వాడి యొక్క ప్రభావం అంటున్నది ఉంటుంది. అప్పుడు వాడు దానికి భిన్నంగా కూడా వెళ్ళడం తద్వారా ఏం జరుగుతుందంటే ఓవరాల్గా ఆన్ ది హోల్ మనం చూసుకున్నప్పుడు దేశంలో దాని యొక్క పర్సనాలిటీ ఆస్పెక్ట్స్ నుంచి వాడు సోల్కి లింకప్ అవడం అటువంటి కార్యక్రమమే ప్రధానంగా నిర్ణయపడుతుంది ఆన్ ది హోల్గా మనం చెప్పుకుంటాం. సో దీంట్లో భాగంగా ప్రతి దేశంలోనూ వాడు దేశాధ్యక్షుడు ఆ దేశాన్ని నడపడంలో వాడు పర్సనాలిటీ రే నుంచి సోల్ రేకి లింకప్ తీసుకెళ్తాడు అన్నట్టు జరుగుతుంది. ఇది ఆన్ ది హోల్గా మనం చెప్పుకున్నప్పుడు some predominantly express soul energy and some personality force. Some are influenced by Sambhala and some by the hierarchy. కొందరిలో they have the direct link up of the Sambhala. కొందరికి హైరార్కీ అంటున్నది లింకప్గా పనిచేస్తుంది, కొందరికి సంబళ అంటున్నది లింకప్గా పనిచేస్తుంది. ఇలా సో సంబళ అంటున్నది లింకప్గా పనిచేస్తున్నప్పుడు వాళ్ళకి సంబళ అంటున్నది వాళ్ళకి రూలింగ్కి వచ్చేస్తుంది. హైరార్కీ అంటున్నది ప్రధానంగా పనిచేస్తున్నప్పుడు హైరార్కీ ప్రధానంగా వాళ్ళు అప్లిఫ్ట్ అవ్వడానికి కావాల్సినటువంటి ఏర్పాటు చేసి పెడుతుంది. అది అనాథ చక్రం. ఇలా the head center of the Occident is beginning to react to secondary energy and the Ajna center to fourth ray energy. హెడ్ సెంటర్ నుంచి హెడ్ సెంటర్ అంటే ఫస్ట్ రే వాడు నెమ్మదిగా సెకండరీ ఎనర్జీస్ కూడా ఇన్ఫ్లుయెన్స్ అవ్వబడ్డం అంటే జరుగుతుంది. అందులో ద హెడ్ సెంటర్ ఆఫ్ ఆక్సిడెంట్ ఈస్ బిగినింగ్ టు రియాక్ట్ టు సెకండరీ ఎనర్జీ అండ్ ద ఆజ్ఞా సెంటర్ టు ఫోర్త్ రే ఎనర్జీ, అండ్ ఇన్ దిస్ లైస్ ద హోప్ ఆఫ్ ది రేస్ ఆఫ్ మ్యాన్. సో ఆజ్ఞా చక్రం వచ్చి ఫోర్త్ రే ఆఫ్ ఎనర్జీకి లింకప్ అవుతుంది, హెడ్ సెంటర్ వచ్చి సెకండ్ రేకి లింకప్గా పనిచేయడం అటువంటి జరుగుతుంది.
తద్వారా ఏమవుతుంది? సో సోల్ రే అండ్ పర్సనాలిటీ రేస్ సెకండరీ అండ్ ఫోర్త్ రేగా ఎక్కువగా డెవలప్ అవుతుంటాయి. సెకండరీ అండ్ ఫోర్త్ రేగా డెవలప్ అవుతున్న అన్ని కూడా వాళ్ళు ఫోర్త్ రే అంటే ఆజ్ఞా చక్రం కాబట్టి మంచి అంటే హార్మోనీ త్రూ కాన్ఫ్లిక్ట్స్. వీడివాడు కొట్టుకున్నారు, దెబ్బలు తగిలాయి, ఇద్దరు ఇప్పుడు సర్దుమణిగి నెమ్మదిగా మంచిగా మాట్లాడుకోవడం అటువంటి వాటిలోకి రావడం, ఇద్దరు కలిసి ఒక కొత్తమైనటువంటి విషయానికి నేను ఇదిగో ఈ పార్ట్ నేను తయారు చేయగలుగుతాను, నువ్వు ఆ పార్ట్ తయారు చేయి, ఇద్దరం కలిసి ఒక కార్ని రూపొందించడం అవుతాను, ఇలాంటి వాటిలోకి దిగడం అంటే దాంట్లోకి వస్తున్నారు. సో ఆజ్ఞాచక్రం అంటున్నది పూర్తిగా పనిచేయడం చేత ఏమవుతుందంటే వాటిలో మంచి ఇంటెలిజెన్స్ అంటున్నది పనిచేస్తుంది. ఈ ఇంటెలిజెన్స్ అంటున్నది వాళ్ళు పనిచేయడంలో ఏం జరుగుతుంది అనగా మెయిన్గా హెడ్ సెంటర్ ఏమో సెకండరీ కదండి. ఈ ఇంటెలిజెన్స్ అంటున్నది పనిచేయడం చేత ఏమవుతుందంటే కనుక ఈ సోల్ రే అనేటువంటిది సెకండరీగా పనిచేయడం చేత వాడి యొక్క హెడ్ సెంటర్ అంటున్నది విచ్చుకోవడం చేత వాడి యొక్క ప్రోడక్ట్ లేదా వాడి దేశానికి వాడి ఇంటికి 10 మందిని పిలవడం అటువంటి కార్యక్రమంగా వాడు కలిగి ఉంటాడు. సో 10 మందికి ఈ విషయాన్ని అందించుదాం. సో ఇక్కడ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ దేర్ లాజిక్ ఆఫ్ బిజినెస్ అంటే పక్క పెడితే జరిగేటువంటి కార్యక్రమం ఇదే. అది ఇక్కడ చెప్తాను. సో విత్ దిస్ వీ హ్యావ్ కంప్లీటెడ్ ద సెకండ్ లెసన్. నౌ వీఆర్ ప్రొసీడింగ్ విత్ ద థర్డ్ లెసన్ ఇన్ దిస్ సేక్రెడ్ అండ్ నాన్ సేక్రెడ్ ప్లానెట్స్. ప్లానెటరీ అండ్ సిస్టమిక్ సెంటర్స్ ఇది ఈ లెసన్ పేరు. I have given you here elsewhere in my writings all that in the time possible to give errant the planetary centers and the race, including the race of nations and of the races. You will find a wealth of information hidden in my various statements if due search is made and the material is gathered together into a coherent whole. అంటే ఈయన ఏం చెప్తారంటే నేను అనేక చోట్ల చాలా ముఖ్యమైన విషయాలు అలా చెప్పుకుంటూ వెళ్ళిపోయాను, వీటిని అన్నింటినీ మీరు క్రోడీకరించుకోవడం అటువంటి చేయండి, ఊరికనే అలా క్యాజువల్గా ఉండకండి నా గ్రంథాలు చదువుకునేటప్పుడు అని చెప్తున్నారు. యూ షుడ్ ఏబుల్ టు లింక్ అప్ వాట్ ఐఎమ్ సెయింగ్ ఇన్ మై బుక్స్ అంటే చెప్తున్నారు. Into a coherent whole, I would ask you to study and compare, to read and search topically, and to extract all that I have said about the various nations that governing constellations and their planetary rulers. There's a wide field of research here. This research will find into several categories. The research work గురించి కొన్ని పాయింట్స్ చెప్తున్నారు, ఇవి చాలా ముఖ్యమైనది గుర్తుపెట్టుకోవాలి. సో ఈ ప్రధానంగా ఈ రేస్ RAYS ఈ రేస్ ప్రధానంగా వీటి గురించి అనేక చోట్ల ఆయన అనేక ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మెయిన్గా హిస్టారిక్ సైకాలజీలో ఇచ్చారు. ఇప్పుడు సేక్రెడ్ అండ్ నాన్ సేక్రెడ్ ప్లానెట్స్ యొక్క దీంట్లో చాలా విషయాలు ఇచ్చారు. అలాగే కొంతవరకు మనకి కాస్మిక్ ఫైర్లో కూడా ఈ రేస్ గురించి మనకు ఎక్స్ప్లెయిన్ చేశారు ఆయన. సో వీటినన్నిటినీ మీరు క్రోడీకరించుకోండి, దానివల్ల మీకు ఏమవుతుందని మీకు ఎసెన్స్ చాలా బాగుంటుంది. అంటే చెప్పడేటువంటి విషయాల్ని ఆ గ్రంథంలో ఇచ్చినటువంటి విషయాల్ని ఈ గ్రంథంలో ఇచ్చినటువంటి విషయాల్ని వీటన్నిటిని ఒక చోట పెట్టుకోండి. రేస్ గురించి చెప్పబడినటువంటి విషయాలు అవన్నీ ఒక చోట పెట్టుకోండి. అలాగే గ్రహములు భూమి వీటి గురించి చెప్పినటువంటి విషయాలను ఒక చోట పెట్టుకోండి. అలాగే సోల్ ఆస్పెక్ట్స్ వీటి గురించి అప్లిఫ్ట్మెంట్ వాటికి సంబంధించినటువంటి విషయాలు ఒక పక్కన పెట్టుకోండి. సో ఇట్లా మీరు సబ్జెక్ట్ మీరు ఇట్లా డివైడ్ చేసుకుని మీరు చదువుకోగలిగితే ఇంకా చాలా బాగుంటుంది అంటే విషయం చెప్తున్నారు. సో ఇప్పుడు రీసెర్చ్ వర్క్ గురించి కొన్ని పాయింట్స్ చెప్తున్నారు. అందులో ఫస్ట్ పాయింట్, research into the nature of man centers, the nature and influences of their governing planets, their interrelation from the energy angle and quality of the ray forces which are seeking expression, plus a knowledge of the personality and egoic race. సో మేజర్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నేచర్ ఆఫ్ మ్యాన్ సెంటర్స్. ఒక మానవుడిని చూడగానే వాటిలో షట్చక్రములు ఎలా పనిచేస్తున్నాయి, ఈ పాయింట్స్ ఒకటి మీరు స్టడీ చేయడం అంటున్నది అభ్యాసం చేయండి. వాడిలో మూలాధారం ఎలా పనిచేస్తుంది, వాడి యొక్క స్వాధిష్టాన చక్రం ఎలా పనిచేస్తుంది, వాడి యొక్క మణిపూరకం ఏమిటి, వాడి యొక్క అనాహతం ఏమిటి, వాడి యొక్క విశుద్ధి ఏమిటి, వాడి యొక్క ఆజ్ఞ ఏమిటి, ఈ సెంటర్స్ గురించి చక్కగా అవగాహన చేయండి విత్ రెస్పెక్ట్ టు దట్ బీయింగ్. దట్ ఈస్ ఫస్ట్ పాయింట్, అదొకటి గుర్తుపెట్టుకుంటున్నారు. ద నేచర్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ దేర్ గవర్నింగ్ ప్లానెట్స్. వాళ్ళ యొక్క హారోస్కోప్ తీసుకున్నప్పుడు వాళ్ళలో నేచర్ అండ్ ఇన్ఫ్లుయెన్సెస్ ఆఫ్ ది గవర్నింగ్ ప్లానెట్స్, ఏ ప్లానెట్ ఎలా వాడిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నా ఏమిటి, ఇది ఒకటి తెలుసుకుంటున్నారు వాడి హారోస్కోప్ తీసుకుని. దేర్ ఇంటర్ రిలేషన్ ఫ్రమ్ ది ఎనర్జీ యాంగిల్ అండ్ ద క్వాలిటీ ఆఫ్ ది రే ఫోర్సెస్. వాటిని నేను ఎనర్జీ యాంగిల్లో వీటిని స్టడీ చేయండి అన్న. అంటే వాటికి నేను రాసులకి ఎటువంటి అంటే అవి ఎక్కడెక్కడ ఉన్నాయి, అంటే ఆ ప్లానెట్ మీకు స్వక్షేత్రంలో ఉందా, నీచలో ఉందా, అపోజిషన్లో ఉందా, ఎక్కడ ఉంది, ఏమిటి, దిస్ ఇస్ కాల్డ్ ది ఎనర్జీ. సో ఇది ఎలా ఉంది అనేటువంటి పాయింట్ మీరు స్టడీ చేసుకుంటే
అప్పుడు దాని ద్వారా ఫ్లో అయ్యేటువంటి ఎనర్జీ గురించి మీకు చక్కటి అవగాహన వస్తుంది అంటున్నారు ఆయన. అంటే బేసిక్గా మానవుడి యొక్క సెంటర్స్ అవగాహన చేసుకోండి, మానవుడి యొక్క హారోస్కోప్ తీసుకుని దాన్ని జాగ్రత్తగా స్టడీ చేయండి ఒక పాయింట్లో చెప్పాలంటే. తర్వాత సీకింగ్ ఎక్స్ప్రెషన్ ప్లస్ ఏ నాలెడ్జ్ ఆఫ్ ది పర్సనాలిటీ అండ్ ఈగోయిక్ రెస్ట్. వాడి యొక్క ఈ కిరణం 7 రేస్ అంటే వాడి యొక్క 7 సెంటర్స్, వాడి యొక్క హారోస్కోప్, వాడి యొక్క పర్సనాలిటీ రేంజ్, వాడి యొక్క ఈగోయిక్ రేంజ్, ఇవి అవగాహనలో పెట్టుకోండి. ఇది ఒక పాయింట్లో చెప్తే ఇంకా ఏం చెప్తున్నానంటే అవుట్ ఆఫ్ దిస్ విల్ కమ్ అండర్స్టాండింగ్ గ్రాస్ప్ ఆఫ్ ది హ్యూమన్ కాన్స్టిట్యూషన్ విచ్ విల్ రివీల్ ఆల్ రిలేషన్స్ అండ్ ప్రొడ్యూస్ టూ బేసిక్ ఈవెంట్స్ ఇన్ టైం. టూ బేసిక్ ఈవెంట్స్. సో ఇవన్నీ మీరు అవగాహనలో పెట్టుకున్నప్పుడు ఆల్ రిలేషన్షిప్స్ అండ్ ప్రొడ్యూస్ టూ బేసిక్, ఇవన్నీ కూడా ఒకదానికొకటి ఎలా రిలేషన్గా ఉంటున్నాయి అంటే వాటిలో ఉండేటువంటి 7 సెంటర్స్, వాటిలో పనిచేస్తున్నటువంటి ప్లానటరీ ఆస్పెక్ట్స్, వాడి ఏ రాసులు, వాడి ఏ కిరణములు, ఇదంతా కూడా ఒక టేబుల్లో వచ్చారు. మానవుడు అనగా సపోజ్ ఒక ఎగ్జాంపుల్ ఒక మనిషి తీసుకుంటే ఇదంతా ఒక టేబుల్లో వచ్చేసినప్పుడు దానివల్ల 2 పాయింట్స్ మనకు ప్రధానంగా ఉంటాయి. Two basic events in time అన్నారు. Number one is the blending of the subjective and objective life of the individual in the waking consciousness. A new relation established between men which will be based upon the above fusion. సో వాడిలో ప్రతి వాడిలోనూ సబ్జెక్టు అండ్ ఆబ్జెక్టివ్ ఈ రెండు రిలేషన్ వాడిలో ఎట్లా ఎస్టాబ్లిష్ అవుతున్నాయి, తద్వారా వాడు హయ్యర్ ప్లేన్స్లోకి వాడు ఎలా ఎలివేట్ అవుతున్నాడు, వేకింగ్ కాన్షియస్నెస్ అన్న. ప్రతి ఇండివిజువల్ కూడా వాళ్ళలో ప్రజ్ఞాత్వం ఎంతవరకు వాళ్ళలో విచ్చుకుంటోంది ఏమిటి, ఈ విషయం ఒకటి తెలుస్తుంది. తర్వాత దానివల్ల తెలియబడేటువంటి విషయం ఏంటంటే ఏ న్యూ రిలేషన్ ఎస్టాబ్లిష్ బిట్వీన్ మెన్ విచ్ విల్ బి బేస్డ్ అపాన్ ద అబవ్ ఫ్యూషన్. ఇది చక్కగా అవగాహనలోకి మీరు తెచ్చుకోగలిగినప్పుడు అప్పుడు వాడు ఇతరులతో వాడు జీవించే విధానం మీకు అవగాహనలోకి వచ్చేస్తుంది. అంటే వాడి గురించి జాతక చక్రం పరిపూర్ణంగా తెలుస్తుందండి అని చెప్పాలి. అంటే వాడు అనగా ఏమిటి, వాడు ఏం చేయబోతున్నాడు, ఎలా ఉంటాడు ఏమిటి, అంటే మనకి జాతకం చూస్తూ ఏదైతే చెప్తున్నారో అది మనకు కొంతవరకే కరెక్ట్గా నిలుస్తాం. దాంతోపాటు కలుపుకోవాల్సినటువంటి శాస్త్రములు ఏమేమిటంటే ఒకటి వాళ్ళలో ఉండేటువంటి షట్చక్రములు అవి ఎలా వర్తిస్తున్నాయి అదొకటి తెలుసుకోండి. ఇంకొక విషయం ఏంటంటే వాడి యొక్క పర్సనాలిటీ ఏమిటి, వాడి యొక్క ఈగోయిక్ ఏమిటి, ఇవి ఒకటి తెలుసుకోండి. ఇవి మొత్తం అవగాహనలో పెట్టుకుని ఇప్పుడు మీరు మాట్లాడండి, మీరు కరెక్ట్గా వాడి గురించి చెప్పగలుగుతారు. అది ఫస్ట్ పాయింట్గా చెప్పారు. సెకండ్ పాయింట్లో రీసెర్చ్లో ఏం చేయాలంటే రీసెర్చ్ ఇంటూ ద వేరియస్ నేషనల్ సెంటర్స్ అండ్ their esoteric ruling energies, revealing a more universal manner and with a wider horizon the destiny of humanity in relation to its group units, large and small. సో ఇప్పుడు ఇండివిజువల్గా మనకు చెప్పారు దీన్నే ఒక నేషనల్గా అప్లై చేయండి, ఒక నేషనల్గా అప్లై చేసి దాన్ని మీరు స్టడీ చేయడం అటువంటి చేయండి, ఒక దేశానికి వాటికి ఆ నేషనల్ సెంటర్స్ ఎలా ఎలా వర్తిస్తున్నాయి ఏమిటి, అండ్ ఎసోటరిక్ రూలింగ్ ఎనర్జీస్ ఏమిటి వాళ్ళకి, revealing a mere universal manner and with a wider horizon this destiny of humanity. సో ఆ దేశం యొక్క భవిష్యత్తు ఎలా ఉంటుంది ఏమిటి, సో దీన్ని మీరు స్టడీ చేయడం అటువంటి చేయండి. అంటే ఆ దేశం గురించి మీరు బాగా అవగాహన చేసుకోవడం అటువంటి చేయండి. అప్పుడు మీకు భవిష్యత్తు ఎలా ఉంటుంది ఏమిటి అనేటువంటి విషయం మనకు తెలుస్తుంది. ద సోల్ అండ్ పర్సనాలిటీ క్వాలిటీస్ ఆఫ్ నేషన్స్ విల్ బి స్టడీడ్. ద సెంటర్స్ within each nation which focus certain ray energies will be noted. సో ప్రధానంగా ఆ దేశంలో వర్తించేటువంటి యూనివర్సల్ మేనర్ ఇవన్నీ మనకి పర్సనాలిటీ క్వాలిటీస్ ఆఫ్ నేషన్స్ టు బి స్టడీడ్. ద సోల్ అండ్ పర్సనాలిటీ నేషన్స్, ఉదాహరణ భారతదేశం తీసుకుంటే దాని యొక్క సోల్ క్వాలిటీస్ ఏమిటి, దాని యొక్క పర్సనాలిటీ క్వాలిటీస్ ఏమిటి, ఇవి స్టడీ చేస్తారు మీరు. స్టడీ చేసుకున్న తర్వాత అంటే సోల్ అండ్ పర్సనాలిటీ అంటే సెకండరీ అండ్ ఫోర్త్ రే వీటి యొక్క క్వాలిటీస్గా ఉంటూ ఉన్నటువంటి రహస్యాలు లేదా దాని యొక్క సోల్ రే ఏమిటి, దాని యొక్క పర్సనాలిటీ ఏంటి, దేశం యొక్క ఇన్ జనరల్ దేశం యొక్క విధానం ఎలా వెళుతోంది ఏంటి, అసలు ఆ దేశం యొక్క ముఖ్యోద్దేశం ఏమిటి, ఇవి కొంచెం జాగ్రత్తగా ఆ దేశాన్ని మీరు గమనిస్తే కనుక మీకు ఇది అవగాహనలోకి వస్తుంది. ఇది అవగాహనలో పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ చేయవలసినటువంటి పని ఏంటంటే which focus certain ray energies will be noted and the qualitative emanations of its 5 or 6 major cities will be investigated. సో ఆ దేశంలో వాటి యొక్క సోల్ అండ్ పర్సనాలిటీ స్టడీ చేసిన తర్వాత ప్రతి దేశంలో కూడా ఫోకస్ సర్టెన్ రే ఎనర్జీస్,
ఆ దేశం ద్వారా ఎటువంటి రే ఎనర్జీస్ పనిచేస్తున్నాయి, ఫస్ట్ రే ఎనర్జీ పనిచేస్తుందా, సెకండ్ రే ఎనర్జీస్ పనిచేస్తున్నాయి, ఏ రే ఎనర్జీస్ పనిచేస్తున్నాయి, ఇది ఒక స్టడీ చేయండి అన్నారు. సో స్టడీ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం స్టడీ చేయాలంటే, ఆ దేశంలో ప్రధానంగా ఒక 5 లేదా మ్యాక్సిమం 6 సిటీస్ ప్రధానంగా ఆ దేశంలో ఎక్కువ ప్రభావితంగా ఉంటుంటారు ప్రతి దేశంలో. అవి ఏమేమిటో అవి ఐడెంటిఫై చేయండి అన్నారు. అవి చెప్తారు ఇప్పుడు నెక్స్ట్ పాయింట్. Which focus certain ray energies and be noted, and the qualitative emanations of 5 or 6 major cities will be investigated. Let me here give you an instance of what I mean. The influence of అది. సో అంటే మొత్తం ఆ దేశం అంతా కూడా వీటి మీద ప్రభావంగా నడుస్తుంది. సో నేను ఇక్కడ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి అంటున్నారు ఆయన. ప్రస్తుతం అమెరికా గురించి చెప్తున్నారు ఎగ్జాంపుల్. అది ఏంటంటే కనుక, ద ఇన్ఫ్లుయెన్సెస్ ఆఫ్ న్యూయార్క్, వాషింగ్టన్, చికాగో, Kansas City, and Los Angeles will be the subject of scientific research. వీటిని 5 ప్రదేశాల్లోనే మీరు జాగ్రత్తగా మీరు చేస్తే సైంటిఫిక్ రీసెర్చ్ అంటున్నది ఇక్కడ ఎక్కువగా జరుగుతుంది. అంటే ఎక్కువగా ఇక్కడ సాఫ్ట్వేర్ ఇదంతా కూడా ఎక్కువగా ఇక్కడ ఉంటుంటుంది. సైంటిఫిక్ రీసెర్చ్ అన్నారు. ద సైకిక్ అట్మాస్ఫియర్ అండ్ ద ఇంటలెక్చువల్ అపీల్ విల్ బి స్టడీడ్. Effort will be made to discover the soul quality and the personality nature, the spiritual and the materialistic tendencies of these great aggregations of human beings, which have come into expression in certain fixed localities, because they are expression of the 4 centers in the vital body of the nation. Because they are ఇవి మెయిన్ సెంటర్స్. అంటే ప్రతి దేశంలో మెయిన్ సెంటర్స్ ఉంటాయి కొన్ని. వాటి ద్వారా ఆ దేశం యొక్క ఎక్స్ప్రెషన్ అనేది మీరు చూస్తారు. తద్వారా వాడి యొక్క సోల్ అండ్ పర్సనాలిటీ యొక్క లాంగ్వేజ్ ఆ ప్రదేశాల్లో మీకు ఎక్కువగా దొరికిపోతుంది అన్నటువంటి ఒక హింట్ ఇస్తున్నారు. ఎందుకంటే మొత్తం దేశాన్ని స్టడీ చేయడం అంటే మనకు కొంచెం అవగాహనలోకి రావడం కష్టం. ఉదాహరణకు ఒక రాష్ట్రాన్ని మనం అవగాహన చేసుకోవాలంటే మనకు చాలా కష్టంగా ఉంటుంది. మొత్తం దేశాన్ని మనం అవగాహనలోకి చేసుకుంటే ఇంకా కొంచెం కష్టంగా ఉంటుంది. కాబట్టి ప్రతి దేశానికి ఒక 5 సిటీస్ ఆర్ మ్యాక్స్ 6 సిటీస్ ఉంటాయి. ఆ 5 సిటీస్ 6 సిటీస్ అవి ప్రధానంగా అక్కడ ఎటువంటి యూనిట్స్ అక్కడ ఎస్టాబ్లిష్ ఉన్నాయి, దీన్ని మీరు స్టడీ చేయండి అన్నారు. అలా మీరు స్టడీ చేస్తే మీకు అవగాహనలు వస్తుంది. నెక్స్ట్ ఇండియాకి వస్తారు. ఇప్పుడు ఇండియాకి చెప్తారు, అప్పుడు మీకు కొంత ఐడియా వస్తుంది. వైటల్ బాడీ ఆఫ్ ది నేషన్. సిమిలర్లీ ఇన్ కనెక్షన్ విత్ ద బ్రిటిష్ ఎంపైర్ ఏ స్టడీ, అది బ్రిటిష్ వదిలేసేయండి, మనకి మన ఇండియా చదువుదామా. బ్రిటిష్ కూడా 5 ప్లేసెస్ చెప్పారు. అండ్ అది అవి ఏమేమిటంటే, విల్ బి మేడ్ ఆఫ్ లండన్, సిడ్నీ, జోబెనబర్గ్ అన్నారు, టొరంటో అండ్ వ్యాంకోవర్ విత్ సబ్సిడరీ స్టడీస్. అది తర్వాత ఏంటంటే మన దేశానికి వచ్చేటికి కల్కటా, ఢిల్లీ ఇవి 2 చెప్పారు. నెక్స్ట్ ఏమో సింగపూర్, జమైకా అండ్ మెడ్రాస్ ఇవి ఇచ్చారు. విచ్ ఆర్ ఆల్ సబ్జెక్టివ్లీ రిలేటెడ్ ఇన్ ఎ మేనర్ unforeseen by students at present, under the plan and contingent upon the energy pouring through the 5 planetary centers according, అంటే తూర్పు దేశాలు పశ్చిమ దేశాలుగా మీరు చూసుకోండి. To plan, there are 3 great fusing energies of our vital centers present upon our planet. 3 great fusing అంటే ఏ దేశం ఎక్కడున్నా సరే వీటితోటి లింకప్ అవడం అంటుంటే జరుగుతుంది ఈ దేశాలతో, ఇప్పుడు చెప్పబడేటువంటి దేశాలతో. అదే మనం ఇందా చెప్పుకున్నటువంటి యాక్సెస్. సో యాక్సెస్ తోటి లింకప్ అవడం అంటుంటే జరుగుతుంటుంది. సో ఇప్పుడు చెప్పినటువంటి మెడ్రాస్ ఒకటి, ఢిల్లీ ఒకటి, సింగపూర్ ఒకటి, జమైకా ఒకటి, కల్కటా ఒకటి, ఇవి ప్రధానంగా మనకి చెప్పారు ఇక్కడ. సో వీటిని కూడా ఇవి కూడా మారుతూ ఉంటాయి కొంత. ఇవి ఇక్కడ ఇచ్చారు, అలాగే బ్రిటిష్ చెప్పారు, అలాగే అమెరికా చెప్పారు. ఇలా ప్రతి దానికి కూడా మనకు ప్రధానంగా ఒక 5 పాయింట్స్ ప్రధానంగా వర్తిస్తుంటే వాటిని కొంత అవగాహనలో తీసుకోగలిగితే ప్లానటరీ సెంటర్స్ మీకు అవగాహనలోకి వస్తాయంటే విషయం చెప్తున్నాను. సో ఇక్కడ 3 దేశాలు మన యాక్సెస్, ఇవన్నీ కూడా వీటి యొక్క అంటే మెయిన్ కాజెస్ ఇక్కడి నుంచి ఎమినేట్ అవుతుంటే వాటిని యొక్క రిఫ్లెక్షన్స్ అంటే ఈ దేశాల్లో మనం చూస్తుంటాం. మెయిన్ కాజెస్ ఎక్కడి నుంచి, ఒకటి రష్యా ఒకటి, అమెరికా ఒకటి, బ్రిటన్ ఎంపైర్ ఒకటి. ఈ 3 దేశాల నుంచి ఎమినేట్ అవుతున్నటువంటి కాజెస్ వీటిలో మనం చూస్తుంటాం. వాటి గురించి ఏం చెప్తున్నారంటే, రష్యా ఫ్యూజింగ్ అండ్ బ్లెండింగ్ ఈస్టర్న్ యూరప్ అండ్ వెస్టర్న్ అండ్ నార్థర్న్ ఏషియా. వీటిని రష్యా నుంచి ఎమినేట్ అయ్యేటువంటి ఎనర్జీ ఈ 3టిని కలపడంలో ఎక్కువగా వర్తిస్తోంది అంటే పాయింట్.
నిజానికి ఇవి మనం ఏంటంటే కనుక చాలా హయ్యర్ పాయింట్స్. అంటే మొత్తం మన భూమి మీద జరిగేటువంటి కథనంతా కూడా ఆయన చాలా ఇదిగా సింపుల్గా ఆయన అలా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు. మొత్తం భూమి మీద జరిగేటువంటి కథ ఇదంతా కూడా అలా. సో అలాగే యునైటెడ్ స్టేట్స్లో లేటర్ సౌత్ అమెరికా అన్నారు. ఫ్యూజింగ్ అండ్ బ్లెండింగ్ సెంట్రల్ అండ్ వెస్ట్రన్ యూరప్ అండ్ ది సెంట్రల్ వెస్ట్రన్ హెమిస్ఫియర్ అండ్ ది ఎంటైర్ వెస్ట్రన్ హెమిస్ఫియర్ అన్నారు. ఇవంతా కూడా యునైటెడ్ స్టేట్స్ ఇవన్నీ కూడా బ్లెండ్ అయ్యేటట్టు చేస్తాం. తర్వాత ద బ్రిటిష్ ఎంపైర్ ఫ్యూజింగ్ అండ్ హెండరింగ్ అండ్ బ్లెండింగ్ రేసెస్ అండ్ మెన్ త్రూఅవుట్ ది ఎంటైర్ వరల్డ్. బ్రిటిష్ ఎంపైర్ అన్నది ఫ్యూజింగ్ అండ్ బ్లెండింగ్ రేసెస్ అండ్ మెన్ త్రూఅవుట్ ది ఎంటైర్ వరల్డ్. ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ దీస్ నేషన్స్ లైస్ ద డెస్టినీ ఆఫ్ ది ప్లానెట్. ఈ వీళ్ళ చేతిలో మొత్తం ప్లానెట్ యొక్క భవిష్యత్ అంటున్నది ఆధారపడింది. ఒక పాయింట్. There are three major world blocks from the consciousness angle and from the angle of world uh, synthesis. Other and lesser nations will participate in the process with full independence and cooperation, voluntarily and through the perfecting of their national life in the interest of the whole humanity, and through the desire to express and preserve their soul integrity and the purified national purpose. సో ప్రధానంగా ఈ పాయింట్స్ మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవడానికి చేస్తే ఏంటంటే, ప్రధానంగా మనం మామూలుగా చెప్పుకున్నా సరే రష్యా ఒకటి, అమెరికా ఒకటి, బ్రిటన్ ఒకటి. బ్రిటన్ అనేది మొత్తం మానవ జాతిని నడుపుతోంది. కొంత భాగం రష్యా, కొంత భాగం అమెరికా వాటి యొక్క ప్రభావాలు అనేటువంటివి భూమి మీద పనిచేస్తున్నాయి. ఈ విషయం ఒకటి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవడం ఒకటి. అలాగే ప్రతి పాయింట్లో ఒక 5 పాయింట్స్, ప్రతి దేశంలో కూడా ఒక 5 పాయింట్స్ ఉన్నాయి. వాటి యొక్క ఇదిగా ఆ దేశములో వర్తించేటువంటి ప్లానెట్ సెంటర్స్ మనకు అవగాహనలో పెట్టుకోవడం అటువంటి చేయాలి. తర్వాత ఈ 5 పాయింట్స్ అనేటువంటిది ఆ ప్లానెట్ సెంటర్ ఆ దేశం మీద ఆధారపడుతుంటుంది. ఆ దేశంలో ఉండేటువంటి సోల్ రే, పర్సనాలిటీ రే, వీటిని అవగాహనలో పెట్టుకోండి. తర్వాత ఆ దేశం ఏ రాశి కింద పనిచేస్తుంది అంటే ఒకటి అవగాహన పెట్టుకోండి. ఇలా మీరు దేశాన్ని మీరు స్టడీ చేయగలిగితే మీకు ఫ్యూచర్ మ్యాన్ కైండ్ ఎలా లైఫ్ లీడ్ చేస్తారు, ఏమిటి విషయాలు మీకు తెలుస్తాయి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో లోకాః సమస్తాః సుఖినో లోకాః సమస్తాః సుఖినో. ఓం శాంతి.